శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి ఈవేళ మనం 33వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ధృత్యాయయాదారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేనావ్యభిచారిణ్యా ధృతి సా పాద సాత్వికి. భగవానులు చెబుతూ ఉన్నారు, రాజసిక తామసిక గుణములను చెప్పి ఇప్పుడు 3 విధములకు ధైర్యమును కూర్చి చెప్పబోవచ్చు. మొదట సాత్విక ధైర్యమును వివరించుతున్నాడు పరమాత్మ. ఇక ధైర్యములలో కూడా రాజసిక తామసిక సాత్విక ధైర్యములు ఎట్లా ఉంటాయి అనే విషయాన్ని మనం గ్రహిస్తాం. అర్జున, చెలింపని విషయములందు ప్రవర్తింపని ఏ ధైర్యముతో కూడిన వాడై మనస్సు యొక్కయు ప్రాణము యొక్కయు ఇంద్రియముల యొక్కయు క్రియలను యోగ సాధన చేత అనగా విషయముల నుండి త్రిప్పి ఆత్మజ్ఞానమున లేక శాస్త్రోక్త మార్గమున నిలబెట్టుచున్నాడో అట్టి ధైర్యము సాత్వికమైన ధైర్యమని మనం చెప్పుకోవలసి ఉంటుంది. ప్రపంచములో ధైర్యము గలవారనేకులుందురు. కొందరు యుద్ధమున ధైర్యముతో పోరాడుదురు, కొందరు ధైర్యముతో నిశీద సమయమున భీకరారణ్యములలో సంచరించుదురు, కొందరు ధైర్యముతో మహోన్నత పర్వత శిఖరముల నదిరోహించుదురు, సముద్రములను లంఘించుదురు. కానీ ఆ ధైర్యములన్నిటికంటేను ఉపరి స్థానమున నున్న ధైర్యం ఒక్కటి ఇచ్చోట చెప్పబడినది. అది ఏ సాత్విక ధైర్యము అనగా ఏ ధైర్యము చే మనుజుడు తన మనస్సును ఇంద్రియములను విషయ భోగముల నుండి నిరోధించునో, దృశ్య వ్యామోహము నుండి నివృత్తుడగునో, అది ఏ గొప్ప ధైర్యమని భగవానుడు చెడు సెలవిచ్చను. కాబట్టి తక్కిన ధైర్యములు కలిగి ఉన్నను జన్మ సాఫల్య కారణము ఈ పారమార్థిక ధైర్యమును కూడా మనుజుడు తప్పక కలిగి ఉండవలెను అని మనకు పరమాత్మ చెబుతూ ఉన్నాడు. అయితే ఆ ధైర్యము చపలముగా నుండరాదు. ఈ రోజున ఉండి రేపు అదృశ్యము రాదు. కనుకని అవ్యభిచారిణ్య అని నిశ్చలమైన భక్తి, నిశ్చలమైన ధైర్యము అని చెప్పబడినది. యాలయనగా కొందరు ముముక్షువులు ఏదియో యొక్క ఆవేశములో ధైర్యము కలిగి తమ ఇంద్రియాదులను నిగ్రహించిన వారై మరల పరిస్థితుల ప్రాబల్యముచే క్రమముగా ఆ ధైర్యమును సడలించి విషయములందు ప్రవర్తించుట కానబడుతున్నది. అది అవ్యభిచారిణి ధైర్యము కాదు. కాబట్టి స్థిరముగా నుండునట్టి ధైర్యమునే అవలంబించవలెను అని ఇక్కడ మనకు పరమాత్మ చెబుతూ ఉన్నాడు. సాత్విక ధైర్యము ఎట్టిది? మనకు సాత్విక ధైర్యము ప్రధానమైనది అంటున్నాడు కదా. ఆ ధైర్యము ఎట్టిది అంటే, ఏ నిశ్చల ధైర్యముతో కూడి యోగ సాధనచే మనుజుడు ఇంద్రియాదులను విషయముల నుండి నిరోధింపగలుగునో అట్టి ధైర్యము సాత్వికమని చెప్పబడుతున్నాడు పరమాత్మ. మన యొక్క ధైర్యము మనమలని మనం ఉద్ధరించుకునేది ఉండాలనే కానీ మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మద మోహ మత్సరములనే అరిసద్వర్గములను జయించిన వాడై ఉండాలనే కానీ బాహ్యములో ఉన్నటువంటి శత్రువులను జయించినంత మాత్రమున, బాహ్యములో ఉన్నటువంటి సకల సంపదలు పొందినంత మాత్రమున నీవు సాత్విక ధైర్యవంతుడివి కాదు, నిన్ను నీవు పొందలేవు అని ఇక్కడ మనకు భగవానుడు కరాఖండితముగా చెప్పివేయుచున్నాడు. రాజస ధైర్యమును గూర్చి ఇక 34వ శ్లోకంలో రేపటి రోజును తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.